హిందూయిజం అనేది గుడిలని చూసుకొని గ్రో అయ్యేది కాదు. మొఘల్స్ వచ్చారు, ఎందరో మంది రాజులు వచ్చారు, ఎన్నో గుళ్ళని నాశనం చేశారు. హిందూయిజం చచ్చిపోయిందా? ఎందుకంటే హిందూయిజం గుళ్ళో కాదు, గుండెల్లో ఉంది. దాన్ని ఎప్పటికీ గుళ్ళని నాశనం చేయగలరేమో కానీ హిందూయిజం అనేది ఎప్పటికీ ఎవరు కూడా నాశనం చేయలేరు. హిందూయిజం అనేది ఎంత గొప్పది అంటే మనం నేచర్లోనే దేవుళ్ళని చూసుకుంటాం. పాముని నాగదేవతలా పూజిస్తాం. అసలు కంటికి కనిపించని గాలిలో కూడా మనం వాయుదేవుణ్ణి చూస్తాం. కోతిలో హనుమంతుడిని చూస్తాం, పూజ చేస్తాం. చేపలో మత్స్యావతారాన్ని చూస్తాం. ఆఖరికి పందిలో కూడా వరాహ అవతారాన్ని చూస్తాం, పూజిస్తాం. మనకి సూర్యుడు దేవుళ్ళే, నక్షత్రాలు కూడా దేవుళ్ళే. సో హిందూయిజంని అంతం చేయాలి అంటే గుడిలనే కాదు, మొత్తం నేచర్ని అంతం చేస్తే అప్పుడు అంతమవుతుంది. సో ఇది ఎవరైతే గుడులని కూల్చేద్దాము, గవర్నమెంట్ని మార్చేసి ఏదేదో చేసేద్దాము, నెక్స్ట్ ఆ మందిరాలనే లేకుండా చేసేద్దాము అన్న వాళ్ళకి ఇది నా సమాధానం. అండ్ చాలా మంది ఏంటి అంటే గుడి ఎందుకు, హాస్పిటల్ కట్టొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే దాని ప్లేస్లో ఇది ఎందుకు కట్టాలి? మీరు రెండు ఎందుకు కోరుకోకూడదు? గుడి కట్టండి, అట్ ద సేమ్ టైం హాస్పిటల్ కట్టండి అని చెప్పి ఎందుకు